ఒక పక్కన సీన్స్ జరుగుతుంటే డైరెక్టర్ గారు అక్కడ వెళ్ళిపోతే తనే మాతో ఉండేది. బ్యూటిఫుల్ మెమరీస్. సో మార్నింగ్ 3 o'clock లేసి మేకప్ వేసి మొత్తం గెటప్తో 6 o'clock కింద రెడీగా ఉండాలి, ఎందుకంటే అక్కడ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో ఎంటైర్ సెట్, నేను హీరో గారు కానీ డాన్సర్స్ కానీ ఎవ్రీబడి విత్ టెక్నీషియన్ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో వీ డోంట్ హ్యావ్ స్లీప్, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, ఎనీథింగ్, బట్ వీ made it a success. Wow. So that's what we call it. అందుకే ఎన్ని ఇయర్స్ అయినా అంత ఫ్రెష్ గా ఇంక పేసను. ఓకే, నెక్స్ట్ మాస్టర్ మాట్లాడండి ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ మై హార్ట్లీ very thanks to especially my Sukumar garu, my darling, thank you so much, and lovely music, Devasi garu, and especially Dilraju garu, thank you so much, and my sweet darling, my favorite hero Buddy. So ఈ దీంట్లో ఒక మూమెంట్ గురించి మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సాంగ్ అన్నీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్. తో సుకుమార్ గారు ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు అప్పుడు. తో నేను వెళ్ళాను ఎడిటింగ్ రూమ్లో, జస్ట్ వెళ్ళేసి డార్లింగ్ ఒక చిన్న మూమెంట్ ఉంది, ఆ మూమెంట్ చేయాలి డార్లింగ్ అని చెప్తే, అయిపోయింది లాస్ట్ షూటింగ్ చాలా స్టాక్ ఉంది. మళ్ళీ దిల్రాజు గారితో మాట్లాడాను, చాలా స్టాక్ ఉంది వేసుకోవచ్చు సాంగ్ ఫినిష్ అయిపోతే. మళ్ళీ డిఓపి గారు ఆ రోజు లాస్ట్ డే అనమాట షూటింగ్, లాస్ట్ డే షూటింగ్. ఆ చిన్న మూమెంట్ వర్షంలో ఉంటుంది, రెయిన్లో. తను డార్లింగ్ ఈ చిన్న మూమెంట్ ఒకసారి చూడండి, అది వీలైతే దాంట్లో వేస్తే బాగుంటుంది, అది టింగ్ 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 ఆ మూమెంట్. సో చేస్తే బాగుంటుందంటే బన్నీ ఉన్నాడు ఓకే అని చెప్పి చూశాను. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ మెన్, ఐ జస్ట్ లవ్ టు డూ ఇట్. మన డిఓపి గారు అన్నారు లైట్ లేదు, వద్దు ప్యాకప్ చేసేద్దాం, గుమ్మడికాయ కొట్టాలని చెప్పారు. డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఈ మూమెంట్ ఒక్కటి చేయండి ప్లీజ్ అని చెప్పాను. ఇట్ వాజ్ ఐ థింక్ సో ఇట్స్ గాడ్ గివెన్ అండ్ ఇట్ వాజ్ అ డివైన్, అండ్ దిస్ మూమెంట్ వాజ్ టుక్ మై స్వీట్ హార్ట్ సమ్వేర్ ఎల్స్. ఇట్ వాజ్ అ అమేజింగ్ మూమెంట్. అది చేసినారు అండ్ ఇట్ వాజ్ సో డిలైట్లీ presented, and I'm thankful to each and every person that what my Bunny Sweet and my director garu danni pressurize chesi at last moment, and my DOP garu light illappa mundiche nan panna mudiyada ani sonnanga okate oru moment sonna. So adu ebbina panna sir please kandipa light illa ani decide అయిపోయింది. ஸோ நான் சார் ஒரே ஒரு ஷார்ட் சார் கண்டிப்பாக ஒரே ஒரு ஷார்ட் பண்ண நல்லா இருக்கும், அது லாஸ்ட் ஒரு ஷார்ட்டு எப்படி நான் முடிச்சிடுங்க. దెన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బన్నీ డార్లింగ్. మేము కేరళలో షూట్ చేస్తున్నాము, లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది, అంటే మిడ్లో. సో అందరూ షార్ట్ అయిపోయింది, బన్నీ ఒక ప్లేస్లో కూర్చొని నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను. సడన్ గట్టిగా ఒక అరుపు, బన్నీ నడిచాడు. ఏంటి ఏమైంది అందరుంటే వెళ్ళిపోయాము. దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైంది అంటే, ఏం లేషు అలా పడుకున్నాను చైర్లో, సడన్గా ఏదో పైన పడింది, ఇలా చూశాను తొండ నన్ను చూస్తుంటుంది అన్నాడు. చాలా అలా ఉలికిపడ్డాడు. అది ఒక మెమరీ నాకు ఉండిపోద్ది ఇప్పుడు. అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బన్నీ ఫస్ట్ హీరో, ఎందుకంటే తను నన్ను కాపాడాడు, ఈజ్ మై రియల్ హీరో అని. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దే లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు దిల్రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు, సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో. సో దే ఆర్ మెనీ మెమరీస్. అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యానే. ఎలాంటి సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ నేను ఇంకా చూడలేదు. బికాజ్ విజయయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, మేము స్టేజ్ మీద నుంచున్నాము, మొత్తం హెడ్స్, ఇట్స్ లైక్ ఓషన్, అంత జనాలు ఉంటారు. అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట, ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది. అది అంత మంచి క్రౌడ్, అండ్ ఎవ్రీవేర్ దే వెల్కమ్ డస్. చాలా బాగా జరిగింది, అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది. అండ్ దిల్రాజు సార్ ఎప్పుడు ఒక గురులాగా, కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది.
అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో హీస్ హోల్డింగ్ ద ఇండస్ట్రీ. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హీల్ బి నంబర్ 1 ముందు రావడంలో. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మై డియర్ బన్నీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎప్పుడు బన్నీతో మాట్లాడుతూ ఉంటాను, బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను. అంటే బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్. ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయింది. ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మా ఫ్యామిలీస్ అంతా తెలియటం. And somehow that love and affection is always going into our work also, I think. చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే మీకు బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా నేను అలాగేం లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఒకటి మాత్రం నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ కావాలని చేసేది కూడా కాదు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 సాంగ్స్ మాత్రం ఆర్యాకి ఒక మెమరీస్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు, ఎందుకంటే నాకు డాన్స్ అంటే పిచ్చి. అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది. నేను స్టేజ్ ఎక్కితే మైక్ ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఎగురుతూ ఏదో చేస్తుంటా. సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్చి ఉండటం, అండ్ దానికి అమేజింగ్గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్. అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే, ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా, సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా, అంటే తక్కదిమ్మి తక్కజన అంటాం డాన్స్కి, అందుకని తక్కదిమ్మితో మనం స్టార్ట్ చేద్దాం బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అదిరిపోయింది ఐడియా అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సార్, అంటే మొన్న జరిగినట్టుంది. అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం, కానీ దాని తర్వాత బన్నీ ఇంకా దాన్ని ఇరగదీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు, అది సక్సెస్ఫుల్ ఫిల్మే. కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడ నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు? తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఇడియట్ సినిమా చూసా. విన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్ రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు, నాకు గట్ ఫీలింగ్ ఉంది. బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిదే నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్రు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది, సుకుమార్ గారు ఎవరికి కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్ని త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే
ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ కథ బాగా చెప్పారు, అన్ని బాగున్నాయి, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్, బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 million క్వశ్చన్ మాట. ఆయన ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ రోడ్ తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్కరోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది. అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అదొక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్, బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు, సోలోగా ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ న్యూ, ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్. ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్పుడే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ. అట్లీస్ట్ మా అందరిలో దేవియా స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షం చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ యాక్టర్. మేము అందరూ దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. అప్పటికి వర్షం రిలీజ్ అయింది. వర్షం రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది, నాకు గుర్తుంది. సో ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను, నమ్మండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతో మంది, ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 పీపుల్ ఉంటారు, అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు. దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ it changed the face of the industry during that time. It gave Dil Raju, one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry.